హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రోలోని యూపీఐ పిన్ ఎలా చేంజ్ చేసుకోవాలో అనేది తెలుసుకుందాము. సో ముందుగా గ్రో అప్లికేషన్ మనం ఓపెన్ చేసుకున్నప్పుడైతే మీరు మీ ఫింగర్ ప్రింట్తో కానీ గ్రో పిన్తో కానీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఈ స్టాక్స్ పేజ్లోంచి మీరు ఎక్స్ప్లోర్ చేసి స్టాక్స్ని ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నుంచి కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఎస్ఐపీస్ కానీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రో పే ఏదైతే ఉందో ఈ గ్రో పే అనేది మనకి మామూలు మన ఫోన్పే లాగా మనం గ్రో పేని కూడా వాడుకోవచ్చు. సో ఇందులో మీరు మీ ఎవరైనా మొబైల్ నంబర్స్కి కానీ అలాగే క్యూఆర్ కోడ్కి కానీ స్కాన్ చేసి పేమెంట్స్ చేయొచ్చు. అలాగే బిల్స్ అండ్ రీఛార్జెస్ కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఫాస్టాగ్, మొబైల్ రీఛార్జ్, అలాగే క్రెడిట్ కార్డ్ బిల్స్, డిటిహెచ్ రీఛార్జ్లు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మనం రెగ్యులర్ ఫోన్పే యాప్ లాగా గ్రో పే కూడా మనమైతే వాడుకోవచ్చు. సో ఇప్పుడు గ్రో పే వాడుకోవాలంటే మనము గ్రో పేలో మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయవలసి ఉంటుంది. సో ఆ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసినప్పుడు ఒక యూపీఐ పిన్ అనేది కూడా దానికి మనం ఒకటి సెట్ చేసుకుంటాం. సో మీ యూపీఐ పిన్ మార్చుకోవాలంటే మీరు ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తే మీకు మోర్ యూపీఐ ఆప్షన్స్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మోర్ యూపీఐ ఆప్షన్స్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్స్ని లింక్ చేసుకున్నారో అవి మీకు డిస్ప్లే అవుతాయి ఈ బ్యాంక్ అకౌంట్స్లో. ఒకవేళ మీరు ఇంకా ఏ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయలేదంటే కనుక మీరు ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ద్వారా మీరు మీ బ్యాంక్ అకౌంట్ని గ్రో పేలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో గ్రో పేలో బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలో అనేది సెపరేట్ వీడియో కూడా నేను చేశాను. సో అది కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో దాని నుంచి మీరైతే తెలుసుకోవచ్చు ఎలా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలనేది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్లో మీకు యూపీఐ పిన్ అనేది మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి. సో ఒకవేళ కనుక మీరు ఏదైనా పేమెంట్స్ చేసినప్పుడు మనమైతే డెఫినెట్గా యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఆ యూపీఐ పిన్ అనేది మనం అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటే కూడా అది మన అకౌంట్ యొక్క సెక్యూరిటీ కోసం అయితే అది యూస్ఫుల్గా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ యొక్క యూపీఐ పిన్ని మీరు మార్చాలనుకుంటున్నారు అంటే మీరు మోర్ దెన్ వన్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ లింక్ చేసి ఉంటే కనుక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఇక్కడ చేంజ్ యూపీఐ పిన్ అలాగే ఫర్గాట్ యూపీఐ పిన్ అనేసి రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. సో చేంజ్ యూపీఐ పిన్ మనం ఎప్పుడు వాడతామంటే పాత యూపీఐ పిన్ మీకు గుర్తుంటే కనుక సో ఈ చేంజ్ యూపీఐ పిన్ అనే ఆప్షన్ వాడచ్చు. అప్పుడు ఏంటంటే మీరు పాత యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి ముందర, ఆ తర్వాత కొత్తది మీరైతే ఏదైతే ఇప్పుడు మార్చదలుచుకున్నారో అది కొత్త నంబర్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫర్గాట్ యూపీఐ పిన్ అంటే మాత్రం మీకు ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ముందుగా చేంజ్ యూపీఐ పిన్ ఎలా చేస్తామో తెలుసుకుందాం. సో చేంజ్ యూపీఐ పిన్ అనగానే మనకి ఇక్కడ ఎంటర్ 6 డిజిట్ ఓల్డ్ యూపీఐ పిన్. సో మీకు 6 డిజిట్ అవ్వచ్చు ఆర్ 4 డిజిట్ అవ్వచ్చు, మీ బ్యాంక్ని బట్టి మీ నంబర్ ఆఫ్ డిజిట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఓల్డ్ యూపీఐ పిన్ అనేది నేను క్విక్గా ఎంటర్ అయితే చేస్తాను. ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీకు 6 డిజిట్ యూపీఐ పిన్ న్యూ యూపీఐ పిన్ ఎంటర్ చేయమని అయితే మీకు వస్తుంది. కొత్త యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అదే మళ్ళీ కొత్త యూపీఐ పిన్ మరొకసారి కన్ఫర్మేషన్ కోసం ఎంటర్ చేసుకోవాలి. మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ యూపీఐ పిన్ అప్డేటెడ్ అనేసి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మనము యూపీఐ పిన్ అనేది చేంజ్ చేసుకున్నాము. సో నెక్స్ట్ టైం మీరు ఈ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు పేమెంట్స్ చేస్తే కనుక అది ఏ యాప్ అయినా అవ్వచ్చు, గ్రో యాప్ కానీ లేకపోతే ఫోన్పే యాప్ కానీ, మీరు ఏ యాప్ వాడినా కూడా మీ యూపీఐ పిన్ అనేది అన్ని యాప్స్లో కూడా లేకపోతే గూగుల్ పే వాడచ్చు, అన్ని యాప్స్లో కూడా యూపీఐ పిన్ అనేది కామన్గా ఉంటుంది. యూపీఐ పిన్ అనేది మనము ఆ బ్యాంక్ అకౌంట్కి సెట్ చేస్తాం కాబట్టి అది మీరు ఏ యాప్ వాడినా కూడా యూపీఐ పిన్ అనేది మీకు సేమ్గా ఉంటుంది. సో మీరు ఏ యాప్ నుంచి కూడా మీరు పేమెంట్స్ చేసినప్పుడు మీరు మార్చుకున్న యూపీఐ పిన్ అనేదే మీరు వాడవలసి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు యూపీఐ పిన్ మర్చిపోతే పాత యూపీఐ పిన్, అప్పుడు ఈ ఫర్గాట్ యూపీఐ పిన్ అనేసి కూడా మీరు క్లిక్ చేసి అప్పుడు వాడచ్చు. ఇక్కడ ఏంటంటే వెరిఫై మనం చేయాలి. డెబిట్ కార్డ్ ద్వారా వెరిఫికేషన్ చేయొచ్చు లేదా ఆధార్ కార్డ్ ద్వారా కూడా మనమైతే వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో డెబిట్ కార్డ్ వెరిఫికేషన్ ద్వారా చేయాలంటే కనుక కంటిన్యూ విత్ డెబిట్ కార్డ్ అనండి. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఆధార్ కార్డ్తో కంటిన్యూ చేయమని వస్తుంది. సో మీరు ఏ ఆప్షన్ అయినా మీరైతే వాడుకోవచ్చు.
డెబిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కనుక మీకు లాస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ యువర్ డెబిట్ కార్డ్ ఎంటర్ చేయమని వస్తుంది. అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా ఆధార్ కార్డ్ ఆప్షన్ వాడితే కనుక మీకు కంటిన్యూ విత్ ఆధార్ అంటే కనుక అలౌ us టు ఆథెంటికేట్ యూజింగ్ ఆధార్ అనేసి, సో మనం మన కన్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీ బ్యాంక్ వాళ్ళు మీ ఆధార్ నంబర్ అనేది మీరు వాడడానికి వాళ్ళకి కన్సెంట్ ఇవ్వాలి. సో ఐ అప్రూవ్ కంటిన్యూ అనేసి ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. అదర్వైజ్ డెబిట్ కార్డ్తో కూడా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు కదా. సో కంటిన్యూ విత్ డెబిట్ కార్డ్ అంటే ఇక్కడ నేను క్విక్గా నా లాస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ డెబిట్ కార్డ్ అండ్ ఎక్స్పైరీ అది ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మనకి బ్యాంక్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్గా ఎంటర్ చేసే ఫెసిలిటీ ఉంటే ఆటోమేటిక్గా అవుతుంది, లేకపోతే మీకు ఎస్ఎంఎస్లో చూసి ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మీ డెబిట్ కార్డ్ పిన్ ఏదైతే ఉందో అది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. డెబిట్ కార్డ్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఇప్పుడు యూపీఐ పిన్ అనేది మీరు మార్చుకునే అవకాశం అయితే వస్తుంది. పాత యూపీఐ పిన్ మనకు గుర్తులేదు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాల్సి వచ్చింది. ఒకవేళ మీకు పాతది గుర్తుంటే మీరు చేంజ్ యూపీఐ పిన్ ఆప్షన్ ద్వారా అయితే మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. అది సింపుల్ ప్రాసెస్ ఏను. ఇక్కడే మీకు జస్ట్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఆధార్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. కన్ఫర్మేషన్ కోసం మరొకసారి ఎంటర్ చేయాలి. సో ఇక్కడ రీసెట్టింగ్ యూపీఐ పిన్ అప్డేటెడ్ అని అయితే వచ్చింది. సో ఈ విధంగా మీరు యూపీఐ పిన్ అనేది మీ గ్రో యాప్ ద్వారా కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొత్తగా ఏదైతే పిన్ సెట్ చేసుకున్నారో అదే పిన్ని మీరు మీ ఏ యాప్ ద్వారా పేమెంట్స్ చేసినా అదే పిన్ యూజ్ చేయవలసి ఉంటుంది. సో చూసారు కదా ఎలాగ మనం గ్రోలో యూపీఐ పిన్ చేంజ్ కానీ ఫర్గాట్ యూపీఐ పిన్ ఆప్షన్స్ యూజ్ చేసి ఎలా మార్చుకోవచ్చు అనేది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.